అలిరాజ్పేట గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలం అలిరాజ్పేట గ్రామంలో శ్రీ పోచమాంబ శీతలాదేవి నాభిశీల శ్రీ రేణుకాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని నాభిశీలకు ఆడపడుచులందరూ అభిషేకం చేశారు. అలాగే అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామ దేవతల అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన దేవత విగ్రహ ప్రతిష్ఠా వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయని 3 రోజులుగా పోచమ్మ తల్లి శీతలాదేవి నాభిశీల శ్రీ రేణుకాదేవి వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న పండుగలు పోచమ్మ, నాభిశీల, రేణుక ఎల్లమ్మ, పోచమ్మల గుడికి జరుగుతున్న కార్యక్రమాలు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన యువకులు, ప్రజలు అందరూ సహకరించారు. వేద బ్రహ్మల నుంచి ఇక్కడ అలిరాజ్పేట నాభిశీల కార్యక్రమం పూజలు నిర్వహించినాము. గత 3 రోజుల నుంచి పూజలు నిర్వహించి ఇట్టి పూజలకు వేద పంతులు మరియు గ్రామ యువకులు మళ్ళీ అందరూ భక్త బృందం కలిసి కమిటీ వారు కూడా చాలా ఎంతో కృషిగా చేస్తున్నారు. ఈ మండలంలోనే అత్యధికంగా మా అలిరాజ్పేట గ్రామంలోనే చేసినారు కాబట్టి వారందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలిరాజ్పేట గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవాన్ని పురస్కరించుకొని వేద బ్రాహ్మణులచే చేశాము. మాకు సుఖ సంతోషాలు కలగాలని దేవుని మరి ఒకసారి కోరుతూ పోచమ్మ మళ్ళా ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మను కూడా కోరుకుంటూ ఈ గ్రామానికి ప్రతిష్ట పెట్టినాము. యువకులు, ప్రజలు అందరూ సహకరించినారు. యువత ఎంతో మంచిగా ఉండాలని బొడ్రాయిని కూడా కోరుకుంటూ నల్ల పోచమ్మ రేణుక ఎల్లమ్మను కూడా ప్రార్థిస్తున్నాము. ఇటు ప్రతిష్టలకు అందరూ సహకరించారు, దాతలు కూడా సహకరించారు. కాబట్టి మరి ఒక్కసారి వారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు నుంచి వేద బ్రాహ్మణుల చేత నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ, బొడ్రాయి ప్రతిష్ట 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ పండుగకు గ్రామస్తులు, గ్రామానికి సంబంధించిన మా ఆడపడుచులు అందరూ భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేయడం జరిగింది. అట్లాగనే 3 రోజుల ఈ పండుగను ఈరోజు 10వ తారీఖు రోజున 8:30 గంటల నుంచి 11 గంటల లోపల ఒక్కటే టైంలో 4 అమ్మవార్లను ఎట్టే టైంలో ప్రదర్శించడం జరిగింది. అది ఎంతో ఊరికి శుభసూచకం అని చెప్పి మా గ్రామస్తులు, మా యువకులు అందరూ ముందలుండి ఇంత పెద్ద పండుగను విజయవంతం చేసినారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బ్రహ్మాండమైన బోనాలు తీస్తారు. మంచి అందరూ యువకులు, మా గ్రామ పెద్దలందరి సహకారంతో ఊరు చల్లగా ఉండాలని చెప్పి పోతురాజుల వీరంగం ఉంటుంది, ఊరంతా చల్లగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న మా గ్రామ పెద్దలందరూ, మా భక్త బృందం అంతా సహకరించినారు. ఇట్టి కార్యక్రమాన్ని సహకరించిన మా గ్రామ పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.